సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నాన్ని పచ్చదనంతో నింపేందుకు చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నాన్ని పచ్చదనంతో నింపేందుకు చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ నుంచి బందరుకోట వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, కూటమి నాయకులు ఈ సందర్భంగా మొక్కలను నాటారు. మంత్రి రవీంద్ర తదితరులు మాట్లాడుతూ నగరంలో పోర్టు రోడ్డుకు పూర్వవైభవం తెస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మచిలీపట్నాన్ని కాలుష్యరహిత నగరంగా మారుస్తామన్నారు. రోడ్లు వెడల్పు చేసేందుకు ఇప్పటికే ఆక్రమణలు తొలగించడం జరిగిందని, నగర ప్రముఖులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నగర అభివృద్ధిపై సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కల రక్షణకు కూటమి శ్రేణులు 200 ట్రీ గార్డులు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి మార్గాల్లో ప్రధానమైనటువంటి మార్గం మచిలీపట్నం ఫోర్ట్ రోడ్డు. మరి మచిలీపట్నం విజయవాడ రోడ్ నుంచి స్ట్రైట్గా కోనేరు సెంటర్ మీదుగా గతంలో పోర్ట్ వరకు వెళ్ళడానికి ఈ రోడ్ని వాడేవాళ్ళు. దానికి పోర్ట్ రోడ్ అని నామకరణం ఉంది. మరి ఈ పోర్ట్ రోడ్లో మరి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మరి దీనికి మరి మొట్టమొదట మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి నానా చండాలంగా ఉండేది. మేము వచ్చిన వెంటనే మొత్తం కూడా క్లీన్ చేయించి ఇవాళ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రీ గార్డ్స్ తయారు చేసి ఆ ట్రీ గార్డ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 ట్రీ గార్డ్స్ని తయారు చేయించడం జరిగింది. మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బందరు మొత్తం కూడా గ్రీనరీని పెంచడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మినిమం 50% గ్రీనరీ ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మేము గ్రీనరీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ చెట్లన్నింటిని కూడా ఏర్పాటు చేసి ప్రతి రోడ్డును కూడా సుందరంగా ఉంది. మచిలీపట్నం వస్తే మరి గతంలో మరి డివైడర్లన్నీ కూడా పిచ్చ మొక్కలతో ఎండిపోయి రాలిపోయి చాలా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మొత్తం కూడా గార్డ్స్ ఏర్పాటు చేసి కోనేరు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి రాజుపేట సెంటర్ వరకు కూడా గ్రీనరీ పెంచడం నగరానికి ఒక కొత్త శోభ వచ్చింది. అదే రకంగా అన్ని మార్గాలు కూడా అన్ని రోడ్లకు కూడా మరి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచి అలాగే పరిశుభ్రత చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఇది కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. త్వరలోనే పుర ప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మేము చేయబోయే మచిలీపట్నానికి అవసరాలు ఏమున్నాయి, మచిలీపట్నాన్ని ఏ రకంగా వారు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మేము చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక 2-3 రోజుల్లోనే ఒక సమావేశం పెట్టబోతున్నాం. క్లీన్ అండ్ గ్రీన్, పరిశుభ్రతతో పాటుగా పచ్చదనం కూడా కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆశయం. దానికి గాను ఇవాళ మచిలీపట్నంలో ప్రధానమైన రోడ్డు, ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు గొప్ప అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగెలిగినటువంటి పోర్టు. అందుకే దానికి పోర్ట్ రోడ్డు అని చెప్పి నామకరణం చేశారు. ఈ పోర్ట్ రోడ్డుకి మళ్ళీ వైభవం రాబోతూ ఉంది. పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి గాను మచిలీపట్నం అంతా కూడా గ్రీనరీగా తయారు చేయాలనే మంత్రి గారి ఆలోచనకి తప్పనిసరిగా గ్రామ ప్రజలంతా కూడా, మచిలీపట్నం ప్రజలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆయన ఏ అభ్యుదయ కార్యక్రమాలు పెట్టినా కూడా దానికి మన ప్రాంతం అభివృద్ధిగా క్లీన్గా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి. దానికి గాను మచిలీపట్నం పుర ప్రజలంతా కూడా మీరు చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తారు. మనం త్వరలోనే ఈ యొక్క మచిలీపట్నాన్ని గ్రీనరీ టౌన్గా మార్చుకోవాలి. దానికి గాను ప్రజలందరినీ కూడా సహకరించవలసింది. గౌరవనీయుల మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే చెట్లు లేకపోతే మొత్తం పొల్యూషన్ అయిపోద్దని ఇవాళ ఎక్కడ చూసినా కూడా మరి పెద్ద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెట్లు నాటండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటండి ఎక్కడో సాట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దాని ప్రకారంగా అన్ని సార్లు ఈ రోజున చెట్లు నాటడానికి కంకణం కట్టుకున్నారు. మా ప్రజల నాయకులు, కార్యకర్తలే కాదు, ఉన్న ప్రజలందరూ కూడా
మన ఇంటి ముందు మన ఇంటి పక్కన అన్నీ కూడా చెట్లు నాటడం వల్ల ఎంతో గ్రీనరీ. ఎండాకాలం దాని ఇలువ తెలుస్తుంది మనకి. ఒక చెట్టు కింద ఉన్నామంటే ఎంత చల్లగా ఉంటుందో మనకు తెలుసు. కనుక ఇవన్నీ కార్యక్రమాలు మనందరూ బాధ్యత. రోడ్డు మీదకి వచ్చేసి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు నాకు కొంతమంది ఇబ్బంది పడినప్పటికి కూడా దీనివల్ల మీరందరూ కూడా సంతోషంగా రేపొద్దున ఉంటారు. ఈ యొక్క కార్యక్రమం అందరూ సహకరించాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు గల భద్రతను అందిస్తున్న పారామిలిటరీ దళం అయిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సైకిల్ ర్యాలీ మచిలీపట్నంకు చేరుకుంది. సైకిల్ ర్యాలీ టీంకు జిల్లా అడిషనల్ ఎస్పీ సి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బ్యాండ్ మేళంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ వెలుపల అభినందన సభ ఏర్పాటు చేసి టీంను ప్రత్యేకంగా అభినందించారు. సిఐఎస్ఎఫ్ తన 55 సుదీర్ఘ వసంతాలు పూర్తి చేసుకుని 56వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా సురక్షిత తీరం సమృద్ధి భారత్ పేరుతో దేశంలో 6000 కిలోమీటర్లకు పైగా సముద్రపు తీర ప్రాంత ప్రజలలో దేశ భద్రత సమైక్యతను పెంపొందిస్తూ సిఐఎస్ఎఫ్ టీం సైకిల్ ర్యాలీ చేపట్టింది. ఈ నెల 7న పశ్చిమ బెంగాల్లో బక్కలి నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సముద్ర తీర ప్రాంతం గుండా 60 మంది సభ్యులతో ఈ సైకిల్ ర్యాలీను ప్రారంభించింది. మార్చి 15 నుండి మార్చి 24, 2025 వరకు సోంపేట, శ్రీకాకుళం, విశాఖపట్నం, అన్నవరం, అమలాపురం, మచిలీపట్నం, చీరాల, ఒంగోలు, కావలి, నాయుడుపేట మీదుగా కన్యాకుమారి వైపు సిఐఎస్ఎఫ్ టీం సైకిల్ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్లు రిషబ్, ప్రభాకర్, అసిస్టెంట్ కమాండెంట్లు జి శ్రీనివాస్, శిఖర్, లోహియా, ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. जैसा कि भारत में 250 से अधिक बंदरगाह का घर है, जिसमें से कि 75 एग्जिम पोर्ट हैं, जो कि भारत के 95% व्यापार को जो संचालित करते हैं. इन पे हमेशा जो है आतंकवादियों का स्मगलिंग का खतरा बना रहता है. सीआईएसएफ पिछले 50 वर्षों से पोर्टों की सुरक्षा के साथ साथ जो तटीय स्थल हैं, जैसे कि परमाणु ऊर्जा केंद्र, शिपयार्ड की सुरक्षा कर रही है. सीआईएसएफ ने अपने 56वें स्थापना दिवस पर इस साइकिल रैली का आयोजन किया, जो कि 25-25 बल सदस्य की टीम बनाई गई है, जो कि पूर्व और पश्चिम दोनों तटों से एक साथ 7 मार्च को शुरू हुई है. पूर्वी तट में बखाली पश्चिम बंगाल से तथा पश्चिम में लखपत गुजरात से दोनों शुरू होकर 31 मार्च को स्वामी विवेकानंद मेमोरियल कन्याकुमारी पर ख़त्म होंगी. इस रैली का उद्घाटन हमारे गृह एवं सहकारिता मंत्री द्वारा 7 मार्च को सीआईएसएफ आरटीसी आराकोणम से वर्चुअली किया गया है. इस साइकिलोथॉन का उद्देश्य तटीय स्थल पर रहने वाले लोगों को राष्ट्रीय सुरक्षा के प्रति सहज तथा तस्करी जैसे कि ड्रग्स, विस्फोटक, हथियारों के बारे में जागरूक करना है. इस रैली के माध्यम से हम युवाओं को जो है ड्रग्स के बारे में जागरूक कर रहे हैं. साथ ही साथ ये रैली अभी तक 1400 किलोमीटर से ज़्यादा जो अपनी यात्रा पूरी कर चुकी है और इसमें हज़ारों लोगों को जो है रैली के द्वारा इनके प्रति దినోత్సవం సందర్భంగా వాళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర చేస్తూ ఈరోజు మన కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సిఐఎస్ఎఫ్ కోస్టల్ ఏరియాలో, పర్టికులర్లీ ఈసారి కోస్టల్ ఏరియాలో సెక్యూరిటీ పరంగా ఇటువంటి స్మగ్లింగ్ కార్యక్రమాలు, ఇట్లా కార్యకలాపాలు ఏమైనా ఉంటే వాటిని నిరోధించడంలో సిఐఎస్ఎఫ్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఈ లోకల్ పోలీసులకు పూర్తిగా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఇలాగే వీళ్ళు కంటిన్యూగా బయలుదేరి ఇక్కడ నుంచి కన్యాకుమారి వరకు ఈ సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళుతారు. ఈరోజు మన మచిలీపట్నంలో రాత్రి ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వీళ్ళు ముందుకు అలా వెళుతూ మధ్యలో చీరాల, అలా ఒంగోలు, ఇలా ఈ కోస్టల్ ఏరియాని టచ్ చేసుకుంటూ వెళుతూ ఈ మధ్యలో కూడా అక్కడక్కడ స్టే చేస్తూ ఆగి ఈ సిఐఎస్ఎఫ్ పాత్ర ఇండస్ట్రియల్ సెక్యూరిటీలో ఎలా ఉంటుంది, అలాగే కోస్టల్ ఏరియాలో కూడా కోస్టల్ భద్రతలో కూడా వీళ్ళ ప్రాధాన్యం ఏముంటుంది అనేది అందరికీ తెలియజేస్తూ వెళుతూ ఉన్నారు. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారు మన వేరే ప్రోగ్రాంలో ఉన్నటువంటి సార్ తరపున నేను అటెండ్ అయ్యేసి వీళ్ళని స్వాగతించి వీళ్ళకి మన సైడ్ నుంచి చేయాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. డ్రగ్స్ వస్తుంటాయి. మళ్ళీ మనకి ఇప్పుడు ముంబై అటాక్స్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచే టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేశారు. సో ఇలా ప్రజలలో కొంచెం అవగాహన క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు కూడా దేశ ప్రగతికి వాళ్ళ వంతు తోడ్పడతారు. అందుకని చాలామందిని జాగృతం చేసుకుంటూ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడి వరకు. అండ్ దీంట్లో వీటితో పాటు కొన్ని మిగతా ఏంటంటే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని స్టార్ట్ చేసింది.
సో దీని ప్రకారము మనం అందరం ఫిట్గా ఉండాలని అదొక ముఖ్య ఉద్దేశము. అండ్ దాని తర్వాత యాంటీ డ్రగ్స్. ఇవాళ రేపట్లో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా దేని గురించి అయినా కానీ వాళ్ళు చాలా ఎక్కువ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దానికి యాంటీ డ్రగ్స్ యాంటీ స్మగ్లింగ్ అదొక ముఖ్య ఉద్దేశము. అండ్ మరో చాలా ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే పర్టికులర్లీ మారుమూల ప్రాంతాలలో ఆడపిల్లల చదువు గురించి కానీ, ఎందుకంటే మా టీంలో 50 మంది, ఈ టీంలో మొత్తం 125 మంది, దాంట్లో 75 మంది గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నారు. మాది 50 మంది టీము, మేము ఇక్కడ బక్కాలి నుంచి కన్యాకుమారి వెళ్తున్నాము. సో దీంట్లో 8 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించి ఆడపిల్లలతోటి. 3 స్తంభాల సెంటర్లో ఆక్రమణలు తొలగించి ఉపాధిని దెబ్బతీశారని బడ్డీ కొట్టు యజమానులు వాపోతున్నారు. 3 స్తంభాల సెంటర్లో ఆక్రమణలు తొలగించి ఉపాధిపై దెబ్బతీశారని బడ్డీ కొట్టు యజమానులు వాపోతున్నారు. డ్రైన్పై లేకపోయినా తమ వ్యాపారాలను మున్సిపల్ అధికారులు తొలగించారని వారు వాపోయారు. కనీసం సమయం కూడా ఇవ్వకుండా తమ బడ్డీ కొట్లు మిషనరీ సహాయంతో తొలగించడం దారుణమన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో ఆక్రమణలు తొలగించలేదని, ఆక్రమణల తొలగింపు విషయంలో మున్సిపల్ అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. బలరామపేట 3 స్తంభాల సెంటర్, బ్రహ్మంగారి గుడి, శివాలయం పక్కన 41 సచివాలయం. ఈ బడ్డీ కొట్లు 5 ఏళ్ళ నుంచి ఉన్నాయి. గత 50 ఏళ్ళ నుంచి ఇంకో బడ్డీ కొట్టు ఉంటుందండి. ఆమె జీవనాధారం చేసుకుంటే చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుంటే మేము ఏదో జీవనాధారం చేస్తున్నాం. ఈ ఏం అడ్డం వచ్చిందని ఈ బడ్డీ కొట్టు డ్రైన్ కూడా కాదు, ఇది ప్లాట్ఫారం సార్. కమిషనర్ గారి దగ్గరుండి ఈ బడ్డీ కొట్లు 2 కావాలని బాగా కొట్టించాడు. ఆయన ఎప్పుడు మేము కలవదు. కమిషనర్ ఎవరో కూడా మాకు తెలియదండి. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఎక్కువగా మేము చాలా నష్టపోయి చాలా ఇబ్బందులు పడతా బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనాధారం చేస్తున్నాం. ఈ బడ్డీ కొట్ల మీద ఏమి ఉపయోగం? ఆయనకి దగ్గరుండి పాల్గొట్టించాడు కమిషనర్ గారు. ఏ పార్టీ వచ్చినా కొట్టగా జరుగుద్ది. కమిషనర్ గారు ఏ పార్టీ వచ్చినా చేస్తారు. కాకపోతే మటుకు ఆశించి ప్రజలని చూడాలి. కొంతమంది అవతల సించటి సెంటర్లోనూ కొన్నిసార్లు బడ్డీలు తీయట్లేదు కమిషనర్ గారు. ఎందుకని తీయట్లేదు? ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉండట్లేదు, లేకపోతే ఆయన డబ్బులు ఇస్తలేదు అలాంటివి పాల్గొట్టిస్తున్నాడు ఆయన. ఈ రెండిట్లో ఇచ్చేది ఏమున్నదో మా వరకు మేము పనిచేసుకుంటున్నాం. అట్లాగే ఈ బడ్డీ కొట్లని ప్రజల్ని మున్సిపాలిటీ భారం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదో అభివృద్ధి అంటారు. అభివృద్ధి చేసి పేదవాళ్ళు పట్టుకొడితే ఏముందండి? 6 సంవత్సరాల నుంచి కూడా ఎవరో తీయలేదు. మాకు 1 గంట టైం ఏమన్నామండి. గంట టైం కాడ ఇవ్వక నుంచున్న పళంగా బడ్డీలన్నీ కోవలతో చేశారు. మాకు చెప్పారండి, నెలల క్రితం చెప్పారు, మేము రాగానే తీసేసుకుంటామండి అని చెప్పారు. తీసేస్తామండి మాకు 1 గంట టైం ఇస్తే అప్పుడులో మీరు రాగానే మేము అవకాడికి ఎట్టేసుకుంటాము అని అన్నాం. ఆగమన్నా కానీ ఆగలేదండి. 1 గంట టైం కాడ పడేసేసారు కొక్కినేరులతోటి. అది సంగతి. మేము 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నామండి. 40 సంవత్సరాలు బట్టి ఇల్లు కట్టుకున్నాం. మా సొంత ఇల్లే. మా దారిలో మేము పెట్టుకున్నాం సరిహద్దుల్లో. అనుకోకుండా పాకలు పీకేశారు. మొన్న ఈ నెల 6వ తారీఖున ఇల్లు కూడా కాలిపోయింది. ఇల్లు కాలిపోయి 2 స్టేర్ల బిల్డింగ్ది కిటికీలు అన్నీ కాలిపోయినాయి. మా బాధల్లో మేము ఉన్నాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు. ఆ పిల్లల చదువులు, పరీక్షల టైము, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇమీడియట్లోకి వచ్చి కొట్లు కూడా పీకేశారు. దానికి మా న్యాయం చేయలేదు. ఇల్లు కాలిపోయినాయి, కనీసం న్యాయం చేయలేదు. కిటికీలు కాలిపోయినాయి. 6 కిటికీలు, 50,000 రూపాయల టీవీ, వాషింగ్ మిషన్, ఇవన్నీ కాలిపోయినాయి. ఆటికి న్యాయం చేయలేదు. మా బాధల్లో మేము ఉన్నాము. ఈ బడ్డీలు వచ్చి పీకేశారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకట్రావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకట్రావు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. పెడన నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాగిత వెంకట్రావు 74వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బంటుమిల్లి డీసీ చైర్మన్ బొర్రా కాశీ విశ్వేశ్వరరావును, నందమూరి నీటి సంఘం అధ్యక్షులు పర్సా నాగరాజును, అర్ధమూరు నీటి సంఘం అధ్యక్షులు కాగిత రవిని, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోడవల్లి కృష్ణార్జునరావు, మండల అధ్యక్షుడు వేరంకి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 7 సార్లు శాసనసభ్యునిగా పోటీ చేసి 4 సార్లు ఘన విజయం పొంది ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు, కాలెపు సూరిబాబు మరియు చెన్నూరి గుణశేఖర్, వేముల ప్రసాద్, కట్టా సతీష్, కట్టా శేషుబాబు, మురాల ఫణి తదితరులు పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం ఎన్నో సేవలు అందించి ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన ఆశయాలు, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు మనకు ఎప్పుడు కూడా మరి కాగిత వెంకటరావు గారి మధ్యలో మనం ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుంటాం. ఆయన మనకు దూరమైనా సరే మనకు దగ్గరగా ఉన్నటువంటి గొప్ప మహనీయుడు. మరి పెడన నియోజకవర్గానికి 7 సార్లు పోటీ చేసి మరి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీటీడీ చైర్మన్గా మరి ఎమ్మెల్యేగాను చీఫ్ విప్గాను ఎన్నో పదవులు లభించినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు మన కాగిత వెంకటరావు గారి జన్మదినం సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు కాగిత వెంకటరావు గారి జన్మదినం 73వ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడంతో పాటు మన సోదరుడు బీసీ చైర్మన్ మా అన్నగారు కాశీ గారు, బొర్రా కాశీ శేషరావు గారు, కాగిత రవి గారు నీటి సంఘ అధ్యక్షులు, నందమూరు పరస నాగరాజు గారు నీటి సంఘ అధ్యక్షులు, ఈ ముగ్గురు ఎన్నికైనందువల్ల ఆ ముగ్గురిని సన్మానించుకునే అవకాశం కూడా మాకు రావడం. చల్లపల్లి గ్రామ పంచాయతీలో మొండి పన్ను బకాయిలు వెంటనే చెల్లించాలని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కోరారు. చల్లపల్లి గ్రామ పంచాయతీలో మొండి బకాయి పన్నులు తక్షణమే చెల్లించాలని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కోరారు. చల్లపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ కృష్ణకుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పన్నులు, కొళాయి ఫీజులు తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నెలాఖరులోపు 100% పన్ను వసూలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో లైట్లు వేయాలన్నా పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ప్రధానమన్నారు. పంచాయతీ కార్యదర్శి పివి మాధవేంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో చల్లపల్లిలోనే అత్యధిక పన్ను బకాయిలు ఉన్నాయన్నారు. మొండి బకాయిలపై తాము పంచాయతీ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోకముందే బకాయిలు పడిన వాళ్లు నెలాఖరులోపు తమ సిబ్బందికి చెల్లించి అభివృద్ధికి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ కార్యదర్శి ఎంఎన్వి తిరుమలేష్, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరికీ చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాదొక విన్నపం అండి. సకాలంలో గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడాలని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మీరు కట్టే ట్యాక్స్ వల్ల రోడ్లు డెవలప్ చేయాలన్నా, అదేవిధంగా మరి లైట్లు వేయాలన్నా, శానిటేషన్ చేయాలన్నా మీరు కట్టే ట్యాక్సేషన్ మీదే ఆధారపడి ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో మరి జిల్లాలో అత్యంత తక్కువ పర్సెంటేజ్తో చల్లపల్లి గ్రామ పంచాయతీ ట్యాక్సేషన్ వసూలు విషయంలో చాలా ఇబ్బందికరంగా అధికారులు ఒత్తిడి పెడుతున్నారు. మరి దానికై మన సిబ్బంది తిరిగినప్పటికీ కూడా అనుకున్నంత విధంగా ట్యాక్స్ వసూలు కావటం లేదు. మరి రాత్రి సమయాల్లో కూడా సిబ్బంది ఎర్లీ అవర్స్లో కూడా వెళ్ళి మన ప్రతి ఇంటికి వచ్చి అడిగినప్పుడు వాయిదాలు వేయకుండా దయచేసి మీరందరూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించే విధానంగా మీరందరూ కూడా మాతో కలిసి ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీ అన్ని విషయాల్లో కూడా చల్లపల్లి గ్రామ పంచాయతీకి స్వచ్ఛ సుందర చల్లపల్లిగాను, మరి క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో అన్నింటిలో ముందంజలో ఉన్నప్పటికీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో చాలా తక్కువ పర్సంటేజ్తో ఉందనేది ఈరోజు మేము గమనించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా మన సిబ్బంది మన ఇంటికి వచ్చినప్పుడు వాయిదాలు వేయకుండా సకాలంలో ట్యాక్స్ చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి దోహదపడాలని మీ అందరినీ మరొకసారి. గ్రామ పంచాయతీకి చెల్లించవలసినటువంటి ఇంటి పన్నులు, కొళాయి రుసుములు చాలా వరకు బాకీలు ఉన్నాయి. ఎవరికాళ్ళే మొండి బకాయిలాగా తయారయ్యారు. అది భావ్యం కాదు. గ్రామ అభివృద్ధికి చేయాలంటే ఒక లైట్ వెలగాలన్నా, ఒక మంచినీటి సౌకర్యం కల్పించాలన్నా, రోడ్డు వేయాలన్నా మెయిన్ ఓనర్లు ఇంటి పన్నులు ఆదాయం మాత్రమే అయ్యి ఉన్నవి. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకుని మిగతా జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా బకాయిలు ఈ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని మేము చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే, అంటే కోర్టులో వేయకుండానే మీ అంతటికి మీరు స్వచ్ఛందంగా ఇంటి పన్నులు, కొళాయి ఫీజులు బకాయిలతో సహా చెల్లించవలసిందిగా ఈ గ్రామ పంచాయతీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా సహకరించాలి. అలాగే జిల్లాలో చాలా పూర్గా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ పన్నుల శాతాన్ని దయచేసి ప్రజలందరూ చెల్లించి మన గ్రామ పంచాయతీని మిగతా విషయాల్లో క్లీన్ అండ్ గ్రీను అటువంటి విషయాల్లో జిల్లాలో నెంబర్ 1గా ఉంది. ఈ యొక్క ఇంటి పన్నులు కూడా చెల్లించి నెంబర్ 1 స్థానంలో ఉంచి మన గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఈ గ్రామ పంచాయతీ తరఫున వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. 3వ డివిజన్ పరిధిలోని వలందపాలెంలో చలివేంద్రాన్ని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు.
3వ డివిజన్ పరిధిలోని వలందపాలెంలో చలివేంద్రాన్ని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. వలందపాలెంలోని దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి సందర్భంగా డివిజన్ జనసేన ఇన్ఛార్జి ఓసా చంటి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం నెలకొల్పారు. వేసవిలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఈ సందర్భంగా బండి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, ఘంటా సురేష్, పొన్నూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం 3వ డివిజన్లో ఓసా సంటి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయం ఒకటే, పేదవాళ్ళకి సహాయం చేయండి, బలహీన వర్గాలని ఆదుకోండి. మరి మార్చిలోనే మరి ఎండలు విపరీతంగా ఉండటం వల్ల దారంట వెళ్ళే మరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. బాటసార్లు అలాగే పేద ప్రజలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మా యొక్క నాయకుడు ఓసా సంటి గారు ఆధ్వర్యంలో ఇక్కడ జన సైనికులందరూ కూడా మజ్జిగ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది మనం పేదవాళ్ళని ఆదుకుంటమే మన యొక్క పార్టీ ఆలోచన, జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా అదే. మేము కూడా ఈ నెలాఖరు నుంచి ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మరి మజ్జిగ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ అలాగే 49వ డివిజన్లో వడ్డీ చిరంజీవి గారు కూడా ఈ నెలాఖరు లోపు ఆయన కూడా మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మజ్జిగ ఏర్పాటు చేయడం వల్ల మజ్జిగ అవ్వగానే మినరల్ వాటర్ కంటిన్యూగా ఇస్తారు. ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వలందపాలెం 3వ డివిజన్లో ఓచా చంటి గారు మరి కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రంగాగారి విగ్రహం దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అలాగే కూటమి నాయకులు అందరూ కలిసి ఈ రోజున అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభంతో ఇక బందరపట్నం మొత్తం కూడా అన్ని చోట్ల కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి బండి రామకృష్ణ గారు ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మనతో పాటు పశుపక్షాదుల్ని మొక్కల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవిని దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది, ప్రతి చోట కూడా మినరల్ వాటర్ కానీ మజ్జిగ కానీ శీతల పానీయాలు కానీ అందుబాటులో ఉంచమని. ఎందుకంటే ఈ సంవత్సరం వేసవి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మరి బాటసారులకు వాహనదారులకు ఈ రోజున మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.